అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో, అలాగే జనసేన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలాగే మనకి ప్రధానంగా హరిప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు వరలక్ష్మి వ్రతాలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, భక్తులకు ఏ విధంగా? ఏర్పాట్లన్నీ ఈవో గారి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది చాలా చక్కగా చేశారు. వర్షం రాకపోతే చాలా ఘనంగా ఉండేది. వర్షం వచ్చినప్పటికీ భక్తులు ఎక్కడా తగ్గలేదు. ఆ భక్తితో తడిచిన ప్రాంతంలోనే కూర్చొని వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషదాయకం. వ్రతంలో పవన్ కళ్యాణ్ గారు కానుకగా ఆయన కూడా తమ సొంత డబ్బులతో చీరలు కూడా పంపించిన పరిస్థితి. ఎంతమందికి పంపించారు, ఏ విధంగా ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ ఈ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే వరలక్ష్మి వ్రతం ఒకరోజు శ్రావణ మాసంలో ఒక రోజున పసుపు కుంకుమలు చీర ఇవ్వాలని ఆయనకి చెప్పిన వెంటనే కనీసం ఒక 25,000 మందికి ఇద్దామా అని అడిగారు. అంటే ఆలయంలో అంతమంది పట్టి పూజలు చేయడానికి అవకాశం లేదండి. 6-7 మంది పడతారు. 6-7 మందికి ఇస్తే సరిపోతుందంటే, కాదు ఒక 12,000 శారీస్ నేను పంపిస్తాను, పూజ చేసిన వాళ్ళందరికీ పూజలో ఇవ్వండి, లేని వాళ్ళకి ఆ తర్వాతన్నా ఇవ్వండి. అక్కడ ఈ శ్రావణ మాసంలో 12,000 చీరలు ఆడపడుచులకి అందవలసిందే అన్నారు. ఆ మేరకు 2 రోజుల క్రితమే పసుపు కుంకుమలు శారీస్ వచ్చినాయి. ఈ రోజున ఇక్కడ ఈ పూజలో కూర్చున్న 6,000 మందికి ఇస్తున్నాం. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఈ శారీ పసుపు కుంకుమ అందజేస్తాం. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఏర్పాటు చేశారండి, దానికి ఏర్పాటు మిగతా అక్కడ చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నివాస గృహంగా చేబ్రోలు ఏర్పాటు చేసుకున్నారో అక్కడి నుంచే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురాన్ని ఒక టూరిజం హబ్గా చేస్తున్నారు. ఈ దక్షిణ కాశీగా విరజిల్లుతున్న పిఠాపురం ఇంకా ఏ విధంగా డెవలప్ చేసే అవకాశం ఉంది? ఈ టెంపుల్ సర్క్యూట్గా చేసి ఒక యాత్రా స్థలంగా చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. దానికి సంబంధించి సమాలోచనలు కూడా చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ కావాల్సిన ఏమేంటి చూడటం అనే దాని మీద ఒక టీం కప్ చెప్పారు. ఆ టీం వర్కౌట్ చేస్తుంది. ఇక్కడ నాగబాబు సతీమణి కూడా ఇందులో పూజలో పాల్గొన్నారు. ఆవిడ చేతుల మీద చీరల పంపిణీ జరిగిందా? మొత్తం ఆవిడ వచ్చారండి. ఫస్ట్ బ్యాచ్ అందరికీ పద్మావతి గారు దగ్గరుండి చీర పసుపు కుంకుమ అందజేశారు. మొత్తం ఎన్ని బ్యాచ్లకు పాల్గొనబోతున్నాయండి? మొత్తం బ్యాచ్కి ఎంతమంది ఉండబోతున్నారు? 4 బ్యాచ్లు. బ్యాచ్కి 1,500 చొప్పున 6,000. ఈరోజు సాయంత్రం వరకు జరిగితే పూజలు మొత్తం అన్ని కలిపి. అంటే ఈ వ్రతం ఉపవాసంతో చేయాలి అని చెప్పడం వల్ల ఉపవాసం మధ్యాహ్నం వరకే ఉండగలరు. ఆ తర్వాత నుంచి ఉండడం కష్టంగా ఉంటుంది వల్ల మార్నింగ్ 6 వరకు 6కి బిగిన్ చేసి ఈ 4 బ్యాచ్లు ఎప్పటికైపోతే అప్పటికి పూర్తి చేసేస్తారు. నిన్న టికెట్లు దొరక అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా మరీ ఏర్పాటు చేస్తారు టికెట్ ఇవ్వడానికి. అసంతృప్తి అంటే ఒక 1 అవర్ సేపు అందరికీ టికెట్ కూపన్లో పంపిణీ చేశారు. ఎక్కువ మంది రావడంతో కొంత వెనక తిరిగి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఈరోజు వస్తే శారీ పసుపు కుంకుమ తప్పకుండా ఇస్తాం. చూస్తున్నాం ఈ విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ భక్తులకైతే ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు. అలాగే 4 దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి పాల్గొనే ప్రతి ఒక్కరికి ఆలయ ప్రాంగణంలో అంటే భారీ ఎత్తున చేద్దామనుకున్నప్పటికీ కేవలం 12,000 మందికి ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ కేవలం గుడిలో 6,000 మందికి నిన్న ఎవరైతే టికెట్లు దొరక అసంతృప్తితో ఆలయం వద్ద ఉన్న మహిళలకు కూడా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఏదైతే ఉందో చేబ్రోల్లో తన నివాసం వద్ద ఇచ్చేందుకు కూడా మరొక 6,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 12,000 ఆడపడుచులకైతే ఇక్కడ భారీ ఎత్తున శ్రావణ మాసం శుక్రవారం చివరి రోజు కావడంతో భారీ ఏర్పాట్లు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ఈ రోజు ఏదైతే ఇక్కడ కార్యక్రమాన్ని అయితే పిఠాపురం పాదగయలో మొత్తం వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్ తో ప్రకాష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.